श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। चौदम सारी 15 శ్లోకము। ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అయితే ఇక్కడ మనము అపునరావృత్తి ఉపనిషత్తు అనే సెక్షన్ చూస్తున్నాం. 15వ శ్లోకంలో దేనికి పునరావృత్తి లేదో అది చెప్పారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఎవరైతే పరమమైనటువంటి గతిని పొందారో, ఎలా పొందుతారో ముందు చెప్పేశారు ఆల్రెడీ. ఆఖరి క్షణములలో నిటారుగా కూర్చుని ఓంకారం యొక్క ఉపాసన చేయవలను, ఇంద్రియములను సంయమించుకుని దానికి జీవితకాలం పాటు సాధన చేస్తూ ఉండాలి. అదంతా చూసాం ఆల్రెడీ. అయితే ప్రయాణ కాలమునందు అచలమైన మనస్సు చేత ఓంకారమును ఉపాసన చేయుచున్న వాళ్ళు డైరెక్ట్ గా నా దగ్గరికి పొందుతున్నారు. అది కదా. అంటే జీవిత కాలము పాటు ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ మూమెంట్స్ లో వేరే అది చేయలేదు, ఇది చేయలేదు, వాళ్ళని కలవలేదు, వీళ్ళని కలవలేదు, ఇవన్నీ గుర్తు రాకుండా అచలమైన మనస్సుతోటి పరమాత్మను ధ్యానించుకుంటూ ఈ దేహ త్యాగము చేయగలుగుతారు. అలా చేసిన వాళ్ళు పరమాత్మనే పొందుతారు. అయితే ఎందుకు అలా చేయాలి, అలా చేయకపోతే ఏమవుతుంది అన్నదానికి సమాధానం ఈ శ్లోకం. అలా చేయకపోతే మళ్ళీ పుడతారు. నన్ను చేరుకున్న వాళ్ళైతే మళ్ళీ తిరిగి పుట్టరు. మాముపేత్య పునర్జన్మ విద్యతని ఆప్నువంతి. ఎటువంటి పునర్జన్మ? దుఃఖాలయం అశాశ్వతం. జన్మ అనేది దుఃఖము, దుఃఖాలయము అశాశ్వతము. జన్మ దుఃఖానికి ఆలయము. ఎందుకంటే దుఃఖాన్ని అనుభవించాలి అంటే జన్మ ఉండాలి. ఈ జన్మ పుట్టి శరీరాన్ని పొందితే ఆ శరీరంతో మీరు ఆ దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి దుఃఖం ఏదైతే మిగిలిపోయిందో కర్మఫలములో అది అనుభవించేసి ఆ ఈక్వేషన్ సెటిల్ చేసేయచ్చు. అందుకని పుట్టాలి. దుఃఖాలయము అశాశ్వతము అయినటువంటి ఈ శరీరాన్ని పొందాల్సి వస్తుంది. అయితే ఒకళ్ళకే ఉండదు ఆ ప్రాబ్లం. ఎవరైతే పరమాత్మను చేరుకుంటారో అని చెప్పాలి. అదే చెప్తున్నారు. అది చెప్పి దాన్నే క్లారిఫై చేస్తున్నారు. అలా కాకపోతే ఏం జరుగుతుంది అంటే పునరావృత్తి ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్ గా పరమాత్మను చేరుకుంటారో వాళ్ళకి పునరావృత్తి ఉండదు. 2 ఆప్షన్స్ అందులో. ఒకటి, ప్రతిగుండంగానే సైకలాజికల్ ఫ్రీడమ్ అనే స్టేట్ ని చేరుకుంటాం. ఇది డిస్కస్ చేసుకున్నాం. ప్రతికుండ జీవన్ముక్తి అంటారు. ప్రతికుండంగానే ఇప్పుడే ఇక్కడే ఈ దేహమును, ఈ దేహాభిమానమును త్యాగం చేసేసేయచ్చు. ఈ మనసు, బుద్ధి, ఇంద్రియము దీని యొక్క సంఘాతము నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం అన్నటువంటి ఒక దృఢమైన అవగాహన ఉంటే అదే జీవన్ముక్తి. అది కూడా దేహమును త్యజించుటతో లెక్కయే. అదొకటి. లేదా ప్రయాణ కాలమునందు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా అచలమైన మనస్సుతోటి ఆ పరమాత్మను ధ్యానం చేసుకుంటే అప్పుడు కూడా మనము ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మోక్షమును పొందుతాము. అలా కాకపోతే ఆ 2 కాకపోతే మాత్రము పునరావృత్తియే. ఎందుకు అంటే దానికి సమాధానంగా ఈ శ్లోకము చెప్పబడినది. ఇది కూడా చూసాం నిన్న మనము. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున. హే అర్జున, ఆ బ్రహ్మ భువనాత్, భువనము అంటే లోకము, బ్రహ్మ భువనము అంటే బ్రహ్మలోకము. ఆ బ్రహ్మ భువనము అంటే ఇక్కడి నుంచి ఆ బ్రహ్మలోకం వరకు. అంటే రకరకాల లోకాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. ఓం భూహు భువః సువః అహః జనః తప్మః తపః జనః సత్యలోకం. అది కదా 7 లోకాలు.
ఈ 7 లోకాలు కూడా అంటే భూలోకం నుండి సత్యలోకం, ఆ బ్రహ్మలోకం వరకు ఉన్న లోకములన్నీ కూడా పునరావర్తి కలిగినవి మాత్రమే. అందులో ఎక్కడ ఏ బ్రహ్మలోకంలో పుట్టినా కూడా ఒకవేళ బోల్డంత పుణ్యాన్ని చేసుకుని బ్రహ్మలోకానికి చేరుకున్నా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. బ్రహ్మలోకంలో ఏమవుతుంది, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారితో కూర్చుని ఇక్కడ మనం చర్చించుకుంటున్న విషయాలు అక్కడ ఆయనతో కూర్చుని చర్చించుకుని అక్కడ ఈ అవగాహన కలిగితే నేను ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియము యొక్క సంఘాతము కాదు అని అక్కడ అవగాహన కలిగితే అప్పుడు అక్కడి నుంచి మోక్షం. కలగకపోతే బ్రహ్మలోకం యొక్క ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పుట్టవలసిందే. బ్రహ్మగారికి కూడా అంతే. ఆ బ్రహ్మలోకానికి అధిపతి అయిన బ్రహ్మగారికి కూడా ఈ అవగాహన కలగలేదనుకోండి, అది అయిపోయి ఆ పొజిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుని యొక్క పొజిషన్ కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాలను లెక్క ఉంటుంది. ఆ లెక్క అయిన తర్వాత ఇంద్రుడు పోస్ట్ అయిపోయిన తర్వాత ఇంద్రుడి పోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి కింద పుట్టవలసిందే. మళ్ళీ మనిషి కింద పుట్టి అప్పుడు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని అప్పుడు మోక్షం. అందుకే ఎవరైనా శతమఖ అంటారు, అంటే 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుని యొక్క పోస్ట్ వస్తుంది. అందుకని ఎవరైనా బోల్డ్ అని పురాణాల్లో ఏముంటుందంటే, ఎవరైనా బోల్డ్ అని యజ్ఞాలు చేసేస్తే ఇంద్రుడు ఏదో ఒక ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు ఆ యజ్ఞంలో. ఎందుకంటే 100 యజ్ఞాలు చేసేస్తే ఆయన పోస్టుకు ప్రమాదం వస్తుంది. అది సో ఆ 100 యజ్ఞాలు చేసిన వాడు నెక్స్ట్ వాడు రెడీ అయినప్పుడు అప్పుడు ఆయన ఆ పోస్ట్ ఖాళీ చేయాల్సి వచ్చేస్తుంది. ఖాళీ చేసి మళ్ళీ మనిషి కింద పుట్టి అప్పుడు మోక్షం. సో ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ పునరావర్తిన అర్జున. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ జగత్తులో ప్రతిదీ కూడా పునరావృత్తి కలిగినదే. పునరావృత్తి లేనిదంటూ ఏమి లేదు ఇక్కడ. మనకి మన అనుభవంలోకి వచ్చే విషయాలన్నీ కూడా, వస్తువులన్నీ కూడా పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. వస్తువులు, మనుషులు, జీవులు, సృష్టి అన్నీ కూడా, నో ఎక్సెప్షన్. దేనికి ఎక్సెప్షన్ లేదు. చెట్టు ఉందనుకోండి, చెట్టు పుడుతుంది, గిట్టుతుంది. పండు పుట్టుతుంది, గిట్టుతుంది. జీవులు, రకరకాల జీవులు పుడతాయి, గిట్టుతాయి. భూమి పుడుతుంది, భూమి కూడా ఓ రోజు ప్రళయంలో విలీనమైపోతుంది. ఆ సూర్యుడు, ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి సూర్యుడు, ఆ సూర్య భగవానుడు కూడా సృష్టి ఆదిలో పుడతాడు, సృష్టి యుగం యొక్క ఎండ్లో ప్రళయంలో విలీనమైపోతాడు. నో ఎక్సెప్షన్స్. స్వర్గము పుడుతుంది, మళ్ళీ ప్రళయంలో విలీనమైపోతుంది. సో ఇక్కడ దేనికి కూడా పునరావృత్తి నుంచి ఎక్సెప్షన్ లేదు. ఒక్కళ్ళకే పునరావృత్తి నుంచి ఎక్సెప్షన్. ఎవరికి? ఈ శరీరం, నా స్వరూపము ఈ మనస్సు, బుద్ధి, శరీరము వీటి యొక్క సంఘాతము కాదు. నా స్వరూపము ఇవన్నీ దేనిలో మన అనుభవానికి వస్తున్నాయో ఆ జ్ఞానరూపమైనటువంటి ప్రకాశము, తెలియుట అనే స్వరూపము కలిగినటువంటి ప్రకాశము నా స్వరూపము అని తెలుసుకున్న వాళ్ళకే ఈ పునరావృత్తి నుంచి ఎక్సెప్షన్. అక్కడ గమనించవలసినది అది. ఇంకా దేనికి అంటే ఎక్కడికి వచ్చిందంటే, నిష్కామంగా ఈశ్వరార్పణ లేదా ఈశ్వరార్పణ బుద్ధితో తన డ్యూటీ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఆ మనిషికి ఒక్కడికే ఈ పునరావృత్తి నుంచి ఎక్సెప్షన్ కలిగే అవకాశం ఉన్నది. అందుకని శ్రీకృష్ణుడు యుద్ధ రంగంలో అర్జునుడికి మాట చెప్తున్నాడు. చూసారా కనెక్షన్? ఎందుకు చెప్పాలి ఈ మాట? అసలు అర్జునుడు చేసే యుద్ధానికి ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తిన అర్జున చెప్పడానికి అసలు ఏమిటి సంబంధం? అక్కడ అర్జునుడు లేచి యుద్ధం చేయాలి కౌరవులతో. అర్జునుడు లేచి చేయాల్సిన యుద్ధానికి ఈ మాటకి ఏమిటి సంబంధం అసలు? మనం ఈ శంకర్ల యొక్క భాష్యంతో పాటుగా చదువుకోకపోతే ఈ శ్లోకాలన్నీ కూడా ఏదో ఏదో చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. అసలు అక్కడ అర్జునుడు చేయాల్సిన యుద్ధానికి ఈ మాటలకి ఏమిటి సంబంధం? ఏమిటి సంబంధం అంటే, అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా లేచి నుంచుని నువ్వు చేయవలసిన నువ్వు పని చేయాలి. ఎందుకు? అలా చేయకపోతే ఈ పునరావృత్తి అనే సైకిల్లోనే ఉంటావు. పుడుతూ ఉంటావు, గిట్టుతూ ఉంటావు, పుడుతూ ఉంటావు, గిట్టుతూ ఉంటావు. ఏవో కర్మలు చేస్తూ ఉంటావు, ఆ కర్మల యొక్క ఫలములను అనుభవించడానికి పుడుతూ ఉంటావు, గిట్టుతూ ఉంటావు.
ఆ సుఖము దాని తద్వారా సుఖాన్ని దుఃఖాన్ని సుఖాన్ని దుఃఖాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటావు. అది కదా నీ ప్రాబ్లం. నీకు దుఃఖం వచ్చేస్తుంది, అది కదా ప్రాబ్లం. ఈ దుఃఖం రాకుండా ఉండాలి అంటే ఒకటే ఒక్క మార్గం, వేరే మార్గం ఏమీ లేదు. ఏమిటది? నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయాలి, సమత్వాన్ని గుర్తించాలి. అంతాయు కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే అని గుర్తించాలి. నా ఆత్మస్వరూపమే ఆ పరమాత్మ అని గుర్తించాలి. అందుకని అర్జునుడికి యుద్ధరంగంలో ఈ మాట చెప్తున్నాడు. ఎక్కడ వేదాంతం యొక్క ప్రిన్సిపల్, ఎక్కడ యుద్ధము, ఆ రెండింటికి కనెక్షన్ చూడండి శ్రీకృష్ణుడు తీసుకొస్తున్నాడు. అది చెప్పడానికి ఈ శ్లోకం అలా అర్థం చేసుకుంటే చాలా సిగ్నిఫికెంట్ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ పునరావర్తిన. మీరు ఏం చేసినా కూడా ఈ సృష్టిలో ఎంత శక్తిని సంపాదించినా కూడా పునరావృత్తికి, సైకిల్కి అతీతము కాదు. ఓన్లీ వన్ కండిషన్, ఓన్లీ వన్ ఎక్సెప్షన్ టు ద పునరావృత్తి సైకిల్ ఏంటంటే కర్మయోగము. శ్రీకృష్ణుడు చెప్తున్న కర్మయోగం ప్రకారము కర్మలు చేసుకుంటే ఆ పునరావృత్తి సైకిల్ నుంచి ఎక్సెప్షన్ దొరకవచ్చు. మనకి ఈ మాటలు అర్థమైతే. లేదనుకోండి పునరావృత్తి అనే సైకిల్లోనే ఉంటాము. అక్కడ చూడండి, ఆ శ్లోకం యొక్క కన్స్ట్రక్ట్ చూడండి. మాముపేత్యతు ఆన్ ది అదర్ హ్యాండ్, నన్ను చేరుకుంటే కౌంతేయ పునర్జన్మ విద్యతే. మాముపేత్య ఎలాగా మనం 2వ చాప్టర్ నుంచి చూస్తున్నాం. కర్మయోగం నుంచి ఆత్మస్వరూపం చెప్పడం నుంచి, కర్మయోగం చెప్పడం నుంచి, భక్తి యోగం చెప్పడం దాకా మొత్తం అలా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని ఆస్పెక్ట్స్ నుంచి కూడా అదే పాయింట్ ని మళ్ళీ 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 క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాడు శ్రీకృష్ణుడు. అది శ్లోకం యొక్క సిగ్నిఫికెన్స్. ఒకటే ఒక ఎక్సెప్షన్, పునరావృత్తి అనే సైకిల్. అయితే ఈ పునరావృత్తి అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అసలు జన్మ అంటే ఏంటి అంటే, జన్మ అంటే ఈ జీవుడు అంటే ఇంకొక చిన్న మాట. మనము ఒక్కోసారి ఎగ్జిబిషన్స్ కి, ఫేర్స్ కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు వెళ్ళి ఉంటాము. ఒక అద్దాల గదిలోకి వెళ్తే డిస్టార్టెడ్ ఇమేజెస్ కనిపిస్తాయి, లాఫింగ్ మిర్రర్స్ అంటారు. అందులోకి వెళ్ళామనుకోండి, మన ముఖము ఇలా పొడుగ్గా రకరకాల షేపుల్లో కనిపిస్తుంది అద్దంలో. మన ఉన్న ముఖం ఇలా ఒకటే కదా, అలా ఎందుకు కనిపిస్తోంది అంటే అది అద్దంలో ఉన్నటువంటి దోషం. అద్దం సరిగ్గా లేదనుకోండి, మన ప్రతిబింబము కూడా సరిగ్గా కనిపించదు. అంతే కదా. ఇది మనందరం చూసాం. ఇది మనందరము కూడా అద్దాల గదిలోకి వెళ్ళి రకరకాల వికృతులతో కూడినటువంటి మన ముఖాన్నే చూసుకుని ఉంటాం. జన్మ కూడా అంతే. జన్మ అనేది ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము. ఎందులో? అజ్ఞానముతో కూడుకున్నటువంటి అర్థమైన అంతఃకరణంలో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం. సో అందుకని ఆ ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. మన ముఖము యొక్క ప్రతిబింబము ఒక దోషము కలిగిన అద్దంలో వికృతితో కనిపించినప్పుడు, వికారంగా కనిపించినట్టు ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం అంతఃకరణము, మన అంతఃకరణము శుద్ధిగా లేదనుకోండి, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము కూడా క్లియర్గా కనిపించదు. అజ్ఞానముతో కూడుకున్నటువంటి అద్దంలో, అంతఃకరణం అనే అద్దంలో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము వికృతిగా కనిపిస్తుంది. అదే జన్మ అంటే. జన్మ యొక్క డెఫినేషనే అది. చాలా చక్కని డెఫినేషన్. పాఠం వింటుంటే వచ్చింది ఈ పాయింట్, నేను మర్చిపోయాను. కానీ ఎంత ఎంత అందమైన డెఫినేషన్ చూడండి. జన్మ అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి ఆ అంతఃకరణములో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము వికృతితో కనిపించుట. అంటే ఆ వికృతియే నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనేటటువంటి భావం. అది పునరావృత్తి కలిగినది. అది పాయింట్. అది ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి 2-3 చక్కని పాయింట్లు. అదర్వైజ్ మిగిలిన శ్లోకంలో వలె ఇది కూడా మంచి చాలా సిగ్నిఫికెంట్ శ్లోకం. చదువుదాము. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః
రాత్రిం యుగ సహస్రాంతాం తే తేహోరాత్రవిదో జనాః. అవతారిక. బ్రహ్మలోక సహితాః లోకాః కస్మాత్ పునరావర్తినః. ప్రశ్న. ఆ బ్రహ్మ భువన లోకము వరకు అంటే బ్రహ్మలోకము వరకు ఉన్న లోకములన్నీ కస్మాత్ ఎందువలన పునరావర్తిన ఎందువలన పునరావర్తి కలిగినవి. ప్రశ్న అది. ఎందుకు అంటే ఆన్సర్ కాల పరిచ్ఛిన్నత్వాత్. కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటివి కాబట్టి. దే ఆర్ సెపరేటెడ్ బై టైం. టైం అంటే స్పేస్ అండ్ టైం. అన్ని లోకములు టైం ఒక్కటి ఇండిపెండెంట్ గా ఉండదుగా. దేశకాల కలన అని శంకర్లు కూడా అందులో వివరిస్తారు. దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది చాలా చక్కని ఫ్రేజ్. దేశకాల కలన అంటే స్పేస్ టైం ఒక్క క్యాన్వస్ అని. ఐన్స్టైన్ కూడా అలాగే డిస్క్రైబ్ చేశాడు ఈ సృష్టిని అంతా కూడా స్పేస్ టైం యొక్క క్యాన్వస్ లో ఉందని చేయండి. అదే ఫోర్త్ డైమెన్షన్. 3 డైమెన్షన్లు స్పేస్ ఉంటే ఫోర్త్ డైమెన్షన్ టైం. స్పేస్ టైం అనేది ఒక క్యాన్వస్ అని ఐన్స్టైన్ డిస్క్రైబ్ చేశాడు. అలాగే శంకర్లు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది, ఒక చిన్న ఫ్రేజ్ వస్తుంది, 2వ శ్లోకంలోనో 3వ శ్లోకంలోనో వస్తుంది, దేశకాల కలన అని. చాలా చక్కని ఫ్రేజ్. ఇక్కడ అదే చెప్తున్నారు, కాల పరిచ్ఛిన్నత్వాత. అన్ని కూడా దేశము కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటివి కాబట్టి. దేశకాలముల చేత పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్ అయినది ప్రతిదీ కూడా పునరావృత్తి కలిగినదే. దేశము కాలము అనే పరిచ్ఛిన్నము ఉన్నదేది కూడా కాలమునకు అతీతము అంటే పునరావృత్తికి అతీతము కాదు. సో దేశకాలములతో లిమిట్ అయి ఉంది కాన్సెప్ట్ అంటే అది పునరావృత్తి కలిగి. ఇప్పుడు ఎదురుకుండా ఒక రాయి ఉందనుకోండి, అది దేశము కాలములో పరిచ్ఛిన్నమై ఉన్నది. అది పలానా టైంలో పుట్టింది, పలానా కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది, ఇంకో 10,000 20,000 సంవత్సరాల తర్వాత కరిగిపోతుంది ఆ రాయి. కరిగిపోయి ఆ గాలికో నీటికో పూర్తిగా ఎరోడ్ అయ్యి అది భూమిలో కలిసిపోతుంది, మళ్ళీ పుడుతుంది. మళ్ళీ వేరే చోట సాయిల్ అక్యుములేట్ అయ్యి అది ఒక రాయి కింద పుడుతుంది. మళ్ళీ అది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, అది మళ్ళీ అది కరిగిపోయి అలా భూమి మీద ఉండి ఎండకి వానకి గాలికి, ఎండకి ఎండి వానకి తడిసి గాలికి గాలి యొక్క రాపిడి చేత అలా అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది పొడైపోయి భూమిలో కలిసిపోతుంది మళ్ళీ. సో ఆ పునరావృత్తి దేనికి తప్పదు, కాల పరిచ్ఛిన్నము అంటే దేశము కాలము యొక్క పరిచ్ఛిన్నములో ఉన్న ప్రతిదానికి కూడా ఆ పునరావృత్తి అనేది తప్పదు అని చెప్తున్నారు. దానికి మళ్ళీ క్వశ్చన్, కథం, ఎందుకు, ఏ విధముగా అంటే ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్రవిదః జనాః. సో అహోరాత్రవిదః జనాః. అహోరాత్ర విధులు అంటే వాళ్ళు కాలము యొక్క పరిమాణము బాగా తెలుసుకున్న వాళ్ళు. అహో రాత్రి అంటే రాత్రి పొగలు యొక్క లెక్క బాగా తెలిసిన వాళ్ళు అని అర్థం. అహోరాత్ర విధః జనాః. జనంలో కొంతమంది ఉంటారు ఈ టైం గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈ పగలు రాత్రి, ఈ రోజు ఆ రోజు ఆ లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని శ్రీకృష్ణుడు అహోరాత్ర విదః జనాః. వాళ్ళు బ్రహ్మణః, బ్రహ్మ యొక్క అహహ అంటే రోజు. అంటే బ్రహ్మ యొక్క రోజు ఏమిటి, ఒక బ్రహ్మగారికి ఒక రోజు సహస్రయుగ పర్యంతం. అది సహస్రయుగముల పరిమాణము కలిగినది. ఇప్పుడు చూడండి, రోజులు మనకి మానవునికి రోజు వేరు, పితృదేవతలకి ఒక రోజు వేరు, దేవతలకి రోజు వేరు, అలాగే బ్రహ్మగారికి ఒక రోజు వేరు. అది అలా లెక్క ఉంది. మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, ఓ పెద్ద టేబుల్ వస్తుంది. మనిషికి ఒక రోజు ఏదైతే ఉందో పక్షము అంటాము. పక్షము పితృదేవతలకి ఒక రోజు. అలాగే ఇంకో పక్షము శుక్లపక్షము, కృష్ణపక్షము, ఒకటి పొగలు ఇంకొకటి
రాత్రి, అంతే కదా నెలలో. అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము, అది దేవతా దినము. ఉత్తరాయణము ఒక రోజు దేవతలకి, ఆ దక్షిణాయనము రాత్రి. అలా మనకి చూడండి, ఒక రోజు 365 రోజులు ఒక సంవత్సరము. అలాగే వాళ్ళకు కూడా అంతే, అన్ని రోజులు ఒక సంవత్సరం అవుతుంది. అది 100 సంవత్సరాలు టైం పీరియడ్. సాధారణంగా అందరూ 100 సంవత్సరాలు అని కదా, అందరికీ 100 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది అలాగా. అలాగే పితృదేవతలకు ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, పక్షము 2 పక్షములు కలిపితే ఒక రోజు అయినది, ఒక రోజు ఒక రాత్రి అయినది. అలాంటివి 365 కలిపితే పితృదేవతలకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటివి 100 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళకి ఒక ఆయుర్దాయం పూర్తవుతుంది. అలాగే దేవతలకి కూడా ఉత్తరాయణము దక్షిణాయనము కలిపితే ఒక రోజు రాత్రి అయినది. అలాంటివి 360 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళకి ఒక సంవత్సరం అవుతుంది. అలాంటివి 100 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళకి ఒక ఆయుర్దాయం పూర్తవుతుంది. అది లెక్క. అలాగా 4,32,000 కలియుగము. అలాగే 4 యుగములు, మళ్ళీ అవి కూడా అందులో ఫ్యాక్టర్ 1 2 3 4 టైమ్స్. అలా అన్ని కలిపి, అంటే మిగిలిన యుగములు మల్టిపుల్ ఆఫ్ కలియుగం. కలియుగం ముందు యుగము డబల్, దాని ముందు యుగము ట్రిపుల్, దాని ముందు యుగం 4 టైమ్స్. అలా అన్ని కలిపితే 4 3 2 1 ఎన్ని, 4 7 3 10. 10 ఇంటూ 4,32,000 ఒక మహాయుగం. ఆ విధంగా లెక్కేసుకుంటే 43 లక్షల సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది. కలియుగం చూడండి, 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పుడు ఏమైపోవట్లేదు తొందరగా కలియుగం. మనం ఇంకా 5,000 చిల్లరలో ఎక్కడో ఉన్నాం. 4,32,000 సంవత్సరాలు అయ్యాక కలియుగం పూర్తవుతుంది. ఇంటూ 10 టైమ్స్ అయ్యాక ఒక మహాయుగం పూర్తవుతుంది. అలాంటివి సహస్ర యుగములు అయిన తర్వాత బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది. సహస్ర యుగముల పరిమాణము బ్రహ్మగారికి ఒక రోజు, ఈక్వల్ పీరియడ్ ఒక రాత్రి. అది ఆయనకి ఒక రోజు రాత్రి యొక్క, అంటే 2,000 యుగములు పూర్తయ్యేసరికి 1 డే అండ్ నైట్ అవుతాయి బ్రహ్మగారికి. ఇంటూ 365 ఇంటూ 100. అది బ్రహ్మగారి ఆయుర్దాయం. ఫైనల్లీ ఏమైంది అంటే, మనము 10 పవర్ సమ్ క్రేజీ నెంబర్ వస్తుంది, కానీ స్టిల్ ఇట్ ఈస్ కౌంటబుల్. బ్రహ్మగారి ఆయుర్దాయము ఈస్ కౌంటబుల్, అంతే కదా. కాలములు లెక్కేయగలం కదా, లెక్కేసాంగా ఇప్పుడే మనం. ఒక యుగము 4,32,000 సంవత్సరాల యుగము ఇంటూ 1000 ఇంటూ 2, ఒక రోజు రాత్రి ఇంటూ 365 ఇంటూ 100 లెక్క కట్టాం కదా మరి. ఇంటూ 10 పవర్ సంథింగ్ అని ఒక నెంబర్ వస్తుంది. అంటే కాలము చేత మరి పరిచ్ఛిన్నమైనదే కదా. సో బ్రహ్మగారి ఆయుర్దాయం కూడా కాలము చేత పరిచ్ఛిన్నమైనదే అని చెప్తాం. ఇంకా మన పోటీ వాళ్ళకి మనం చేసే పనుల యొక్క ఆయుర్దాయాన్ని ఏం చెప్పాలి. మనం ఏదో పుణ్యం సంపాదించి బోల్డంత పుణ్యం చేసేసామనుకుంటాము. ఆ పుణ్యము యొక్క కాలము అది పెర్మనెంటా? కానే కాదు. బ్రహ్మగారి ఆయుర్దాయమే పెర్మనెంట్ కాదు. అది కూడా ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందే. దిగిపోయి కొత్త బ్రహ్మ పుట్టవలసినదే. ఎందుకంటే అక్కడికి మొత్తం ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతా ప్రళయంలో విలీనమైపోయి మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ కొత్త బ్రహ్మ పుట్టాలి. ఈ జీవుల్లో ఎవరైతే ఆ స్టేటస్ కి ఎదిగారో, బోల్డ్ అంత పుణ్యం చేసుకుని వాళ్ళు ఆ బ్రహ్మ కింద పుట్టాలి. ఆ హిరణ్య గర్భుడి కింద మొట్టమొదటి జీవి కింద అప్పుడు పుట్టాలి. అప్పుడు ఈ సృష్టి, ఆ జీవి నుంచి మిగిలిన సృష్టి అంతా అలాగా. సో ఆ సైకిల్ బ్రహ్మదేవునికే, ఆ హిరణ్య గర్భునికే ఈ పునరావృత్తి నుండి ఫ్రీడమ్ లేదు. ఇంకా మనం చేసే పనులు, చిన్న పనులు, మంచి పనులు, చెడు పనుల గురించి ఇంకా చెప్పనే అక్కర్లేదు. పుణ్యానికే పునరావృత్తి ఉందంటే, పుణ్యం యొక్క టైం పీరియడే అయిపోయి మళ్ళీ పుట్టాలంటే మరి ఇంకా నరకానికి వెళ్ళిన వాళ్ళ పాయింట్ గురించి డిస్కస్ చేయక్కర్లేదు. వాళ్ళు గ్యారంటీగా మళ్ళీ పుట్టాలి. అది అక్కడ పాయింట్. సో సహస్ర యుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణ విదుః రాత్రిం యుగ సహస్రాంతం. రాత్రి కూడా యుగ సహస్రాంతమే. యుగము ఒక సహస్ర యుగములతో కూడుకున్న రాత్రి, సహస్ర యుగములతో కూడుకున్న రోజు బ్రహ్మగారి యొక్క రోజు రాత్రి అని విదుః ఎవరు అని తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? అహోరాత్ర విదః జన. ఆ రాత్రి పొగల యొక్క లెక్కలు తెలిసిన వాళ్ళు బ్రహ్మగారి యొక్క
ఆయుర్దాయము ఈ విధంగా లెక్కేస్తారు. 1000 సంవత్సరాలు ఇంటూ 1000 ఇంటూ 4,32,000 ఇంటూ 2 ఇంటూ 365 ఇంటూ 100. అది బ్రహ్మయ్య గారి యొక్క ఆయుర్దాయం అని ఆ విధంగా లెక్కేస్తారు. అంటే అక్కడ ఆ అవతారికలో చెప్పినట్టు ఎందుకు చెప్తున్నారు, ఈ సమాచారం ఎందుకు చెప్తున్నారు అంటే అవతారిక చూడాలి. బ్రహ్మలోక సహితాహ లోకాహ కస్మాత్ పునరావర్తిన. ఎందుకంటే ముందు శ్లోకంలో ఆ బ్రహ్మలోకాత్ భువన ఆ బ్రహ్మ భువనాల్ లోకాహ పునరావర్తిన అర్జున అని చెప్పారు. అందుకుని ఈ శ్లోకం చెప్తున్నారు. ఈ అవతారిక లేకపోతే ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ కనిపించదు. దాని దారి దాందే, దీని దారి దాందే, దీనిదే ఏదో ర్యాండమ్ గా ఇక్కడ సడన్ గా వచ్చేసరికి బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఆ ఒక రోజు పరిమాణము 1000 యుగాలు, అంటే పగటి యొక్క పరిమాణము 1000 యుగాలు అని చెప్తున్నారని అనిపిస్తుంది. అక్కడ అవతారిక చూస్తే అర్థమవుతూ కనెక్షన్ ఏంటంటే అక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తిన అంటే ఎందుకు పునరావర్తిన? ఆన్సర్ ఇది. కాలపరిచ్ఛిన్నత్వాత్. ఏ విధమైనటువంటి కాలపరిచ్ఛిన్నత్వము అంటే అది బ్రహ్మగారికి కూడా ఒక రోజు సహస్ర యుగములతో కూడుకున్న అహహ అంటే పగలు, సహస్ర యుగములతో కూడుకున్నటువంటి రాత్రి, ఈ రెండు కలిపితే బ్రహ్మగారి ఒక రోజు అయినది అని కాల పరిమాణం గురించి చెప్పిన విజ్ఞులు ఈ విధంగా చెప్తున్నారు అని శ్రీకృష్ణుడు ఆ శ్లోకాన్ని చెప్తున్నాడు. అది కనెక్షన్. చౌదం భాష్యము. సహస్రయుగ పర్యంతం సహస్రాని యుగాని పర్యంతః పర్యవసానం యస్య అన్హః తత్ అహః సహస్రయుగ పర్యంతం. సో సహస్రయుగ పర్యంతం అహహ అని ఉందిగా, సహస్రయుగ పర్యంతం అహహ. సో సహస్ర యుగముల పరిమాణము కలిగిన అన్హః, అన్హః అంటే రోజు, అది అహహ. ఆ అహహ సహస్రయుగ పర్యంతం. సహస్రం యుగాని పర్యంతః పర్యవసానం యస్య. సహస్ర యుగముల పరిమాణము కలిగినటువంటి రోజు అయితే ఉన్నదో అది సహస్రయుగ పర్యంతం అహన్ అహహ. బ్రహ్మణ ప్రజాపతే విరాజ అంటే అది బ్రహ్మ యొక్క, బ్రహ్మ అంటే వేదమంత్రంలో బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, ప్రజాపతి అని అర్థం. అంటే మొట్టమొదటి జీవి, సృష్టి మొదలైన తర్వాత ఫస్ట్ పుట్టినటువంటి జీవి. ఆ హిరణ్య గర్భునికే మనకి పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష అన్న స్తుతి. ఆ పురుషుడు అంటే ఆ హిరణ్య గర్భుడు అని అర్థం. అంటే ఏది అయితే అంతటా వ్యాపించి అందరికీ పూర్ణత్వమును ఇస్తున్నదో అది పురుష. ఆ పురుషతత్వము మొట్టమొదట పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి తత్వము, దానికి హిరణ్య గర్భ అని పేరు. దానికే పురాణంలో బ్రహ్మదేవుడు అని పేరు. సో ఆ బ్రహ్మ యొక్క, ఆ ప్రజాపతి యొక్క విరాట్, విరాజ అంటే విరాట్కి షష్ఠి ఏకవచనము విరాజ. విరాట్ శబ్దము టకారాంతము పుంలింగ శబ్దము, దానికి షష్ఠి ఏకవచనము విరాట్ యొక్క అని అర్థం. ప్రజాపతే కూడా షష్ఠి ఏకవచనమే. ప్రజాపతి హి ఇకారాంత శబ్దము, దానికి షష్ఠి ఏకవచనం సంస్కృతంలో ప్రజాపతే అంటే ప్రజాపతి యొక్క. బ్రహ్మణ కూడా అంతే. బ్రహ్మన్ శబ్దం నకారాంతం, బ్రహ్మ ప్రథమ ఏకవచనము, బ్రహ్మణ షష్ఠి ఏకవచనం అంటే బ్రహ్మ యొక్క, అంటే విరాట్ యొక్క అంటే హిరణ్య గర్భుని యొక్క. విదుహు అని తెలుసుకుంటారు. అది పగటి యొక్క పరిమాణం ఇది అని తెలుసుకుంటారు. అలాగే రాత్రిమపి యుగ సహస్రాంతం అహహ పరిమాణమేవా. రాత్రులు కూడా పగటి యొక్క పరిమాణం కలిగినది. పగలు రాత్రి 50-50 ఎప్పుడు కూడా. సో రాత్రి కూడా పగటి యొక్క పరిమాణము కలిగినవే అయి ఉంటాయి రాత్రులు కూడా. ఎవరికి? బ్రహ్మకి. అని ఎవరు తెలుసుకున్నారు? కే విదుహు ఇత్యాహ అహోరాత్రవిద కాల సంఖ్యావిద జనాః ఇత్యర్థ. ఈ కాలం యొక్క సంఖ్యను బాగా తెలుసుకున్న వాళ్ళు ఆ విధంగా తెలుసుకున్నారు. బ్రహ్మ యొక్క పరిమాణము ఇంత అని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు చూడలే, వాళ్ళేమి అన్ని యుగాలు ఉండలేదు కదా, కానీ వాళ్ళు
వాళ్ళు ఏదో గమనించి వాళ్ళు ఇది అని లెక్క కట్టి చెప్పారు. వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? కాల సంఖ్యా విధులు. ఈ కాలం యొక్క పరిమాణమును తెలుసుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. యతః ఏవం కాల పరిచ్ఛిన్నాః తే అతః పునరావర్తినః లోకాః. సో ఈ లోకములన్నీ ఆ బ్రహ్మలోకం వరకు ఈ విధంగా బ్రహ్మ యొక్క ఆయుర్దాయమే బ్రహ్మలోకం యొక్క ఆయుర్దాయం కూడా. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఎంతో బ్రహ్మలోకం యొక్క ఆయుర్దాయం అంత. బ్రహ్మ పుట్టినప్పుడు బ్రహ్మలోకం పుడుతుంది, బ్రహ్మ విలీనమైపోయినప్పుడు ఆ బ్రహ్మలోకం కూడా విలీనమైపోతుంది. అందుకని బ్రహ్మలోకము కూడా కాల పరిచ్ఛిన్నము. సో ఏవం ఈ విధముగా తే కాల పరిచ్ఛిన్నా, ఆ లోకములన్నీ కూడా తే లోకాహ కాల పరిచ్ఛిన్నా యతః, ఎందువలనైతే ఈ లోకములన్నీ కాల పరిచ్ఛిన్నములు. ఎందుకంటే బ్రహ్మలోకానికి కూడా ఆయుర్దాయం ఉన్నది. అందుకని దానికన్నా తక్కువ లోకములన్నీ కూడా ఆయుర్దాయములు. భూలోకం నుంచి బ్రహ్మలోకం దాకా ఉన్న లోకాలన్నీ కూడా ఒక ఆయుర్దాయము కలిగి ఉన్నవే. కాల పరిచ్ఛిన్న అతః దేర్ ఫోర్ పునరావర్తిన, ఇవన్నీ కూడా పునరావృత్తి కలిగినవే. కానీ ఎక్సెప్షన్స్ అని లేదు. ఒక్కటే ఒక ఎక్సెప్షన్ ఇందాక మనం అనుకున్నట్టు ఈశ్వరార్పణ బుద్ధితో మనము మన పనులు చేసుకుంటూ పోతే హోప్ఫుల్లీ ప్రయాణ కాలం వచ్చేసరికి మనస్సు అచలంగా తయారయ్యి ఈ పునరావృత్తి నుంచి బయటపడిపోతుంది. అదొక్కటే ఎక్సెప్షన్. అది లేకపోతే మాత్రం పునరావృత్తి లేకుండా ఉండే ఛాన్సే లేదు అని చెప్పుట అందులో తాత్పర్యం. చదువుతాము. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఇది కూడా ముందు శ్లోకానికి కంటిన్యూ. చాలా చక్కని నిరూపణ ఇక్కడ. పునరావృత్తి యొక్క నిరూపణ అండ్ అపునరావృత్తి యొక్క ఒక దాన్ని ఏమంటారు, సజెషన్ ఆర్ టూల్. ఆ పునరావృత్తి లేకుండా ఉండడానికి కావాల్సిన సాధనము చెప్పి మరి పునరావృత్తిని నిరూపించాలి. పునరావృత్తి అనేది ఉంటేనే కదా ఆ పునరావృత్తికి సాధనము వ్యాలిడ్ అవుతుంది. అందుకని ముందు పునరావృత్తిని నిరూపణం చేయాలి. ఇక్కడ 2-3 శ్లోకాల్లో పునరావృత్తి యొక్క నిరూపణ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ఆర్గ్యుమెంట్ ని లాజికల్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. పునరావృత్తి అనేది అన్నిటికీ ఇక్కడ ఉన్నది అని చెప్తున్నాడు. చెప్పడానికి సహస్రయోగ పర్యంతం అని బ్రహ్మలోకం యొక్క ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ బ్రహ్మలోకానికే పునరావృత్తి ఉంది, ఇంకా చిన్న చిన్న వాటి గురించి చెప్పేది ఏమున్నది అని చెప్పి అయితే ఈ పునరావృత్తి యొక్క సైకిల్ ఎలా నడుస్తుందో చెప్తున్నారు ఈ శ్లోకంలోనూ నెక్స్ట్ శ్లోకంలో కూడా. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకాలు. అంటే ప్రజాపతే చదువుదాము, అవతారికి చదువుదాము. ప్రజాపతే అహని యద్భవతి రాత్రౌచ తదుచ్యతే. అంటే ఈ ప్రజాపతి యొక్క అంటే బ్రహ్మదేవుని యొక్క పగలు రాత్రి యొక్క పరిమాణం చెప్పారు. 1000 యుగముల పరిమాణము పగలు, 1000 యుగముల పరిమాణము రాత్రి. అయితే ఏం జరుగుతుంది వాటిల్లో అది ఇక్కడ చెప్తుంది. ప్రజాపతే అహని, ప్రజాపతి యొక్క అహని పగటి సమయమునందు, రాత్రి సమయమునందు యద్ భవతి ఏది జరుగుతుందో తదుచ్యతే అది చెప్తున్నారు ఇక్కడ. చూసారా కనెక్షన్ చూడండి ఆ శ్లోకాలకి. ఆ కనెక్షన్స్ ఈ అవతారికలు ఎన్నిసార్లు చదివినా అదే ఫీలింగ్ వస్తుంది. ఈ అవతారిక లేకపోతే అసలు ఆ శ్లోకం తర్వాత ఈ శ్లోకం ఎందుకు వచ్చిందో ఎప్పటికీ అర్థం కాదు. సడన్ గా అక్కడ సహస్రయోగ పర్యంతం అని చెప్పి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు. ఇక్కడ ఏం మాట చెప్తున్నారు? అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. సో అయితే
అహరాగమే, అహహ ఆగమే. పొగలు రాగానే ఏం జరుగుతాయంటే బ్రహ్మ యొక్క పొగలు. మన మనలో కూడా ఇదే ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మ యొక్క పొగలను అర్థం చేసుకుందాం. అహహ ఆగమే. ఆ బ్రహ్మ యొక్క పొగలు రాగానే ఏమవుతుంది? అవ్యక్తాత్ సర్వాహ వ్యక్తయ ప్రభవంతి. అవ్యక్తము నుండి వ్యక్తమైన జీవులన్నీ కూడా, జీవులే కాదు, వ్యక్తమైనవన్నిటివి కూడా, అన్నీ కూడా ప్రభవంతి. సర్వాహ వ్యక్తయ ప్రభవంతి. ఇక్కడ ఈ సృష్టిలో వ్యక్తమైనవన్నీ కూడా ఆ బ్రహ్మగారి పొగలు మొదలైనప్పుడు అన్నీ ఆ అవ్యక్తము నుండి పుడతాయి. మరి రాత్రి అంతా ఏం జరుగుతాయి? రాత్రి 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 ఆగమే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే ప్రలీయతే. రాత్రి వచ్చినప్పుడు ఈ వ్యక్తమైన ఈ పదార్థములు, జీవులు అన్నీ కూడా అదే అవ్యక్తమునందు విలీనం అయిపోతాయి. చూడండి ఎంత చక్కటి డిస్క్రిప్షన్. ఎక్కడి నుంచో ర్యాండమ్ గా పుట్టట్లేదు ఈ వస్తువులు ఏవి కూడా. రాబోతోంది నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని. ర్యాండమ్ గా పుట్టట్లేదు ఇక్కడ పుట్టినది ఏది కూడా. ఆ అవ్యక్తము నుండి పుడుతున్నది అదే అవ్యక్తములో విలీనమైపోతుంది. బ్రహ్మ యొక్క పగలు వచ్చినప్పుడు ఆ అవ్యక్తము నుండి ఈ జీవులు, ఈ సమస్త సృష్టి వ్యక్తమవుతున్నది. బ్రహ్మగారి రాత్రి సమయం వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆ అందులో ఆ రాత్రిలో, ఆ బ్రహ్మ యొక్క రాత్రిలో విలీనం అయిపోతున్నది. అది సృష్టి యొక్క క్రియేషన్ అండ్ డిజల్యూషన్ యొక్క సైకిల్. ఇప్పుడు మన ఇండివిజువల్ లెవెల్లో ఆలోచనకు వచ్చామనుకోండి, మనం పొద్దున్న లేచినప్పుడు మన లోకము మన ముందు వ్యక్తమవుతుంది. రాత్రి పడుకున్నప్పుడు లేదుగా. అంటే రాత్రి పడుకున్నప్పుడు మనకి లేదుగా ఈ లోకము. ఆ బయట ఏమున్నదో అది కాదు పాయింట్. మనకి మన లోకము ఎప్పుడు అనుభవానికి వస్తుంది? పొద్దున్న లేచినప్పుడు వస్తుంది. పొద్దున్న లేచినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ అవ్యక్తమైనటువంటి ప్రకాశ రూపమైన తత్వములో నా సృష్టి అంతయు కూడా వ్యక్తమవుతున్నది. అంటే నా లోకం అంతా కూడా నేను లేచినప్పుడు వ్యక్తమవుతున్నది. ఆ సినిమా ప్రొజెక్టర్లో సినిమా తెర మీద ప్రొజెక్ట్ అయింది. ఎలా ప్రొజెక్ట్ అయింది? ఆ లైట్ లో ప్రొజెక్ట్ అయింది. లైట్ ఆన్ చేసినప్పుడు లైట్ లో సినిమా ప్రొజెక్ట్ అయింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత అదే లైట్ లో సినిమా డిజాల్వ్ అయిపోయింది. అదే విధంగా రాత్రి మనం పడుకున్నప్పుడు నాలో ఉన్న చైతన్యంలోనే నా జగత్తంతా కూడా విలీనం అయిపోతుంది. ఇది నాది, అది నాది, నేను ఫలానా, నేను నాది అనేటటువంటి ఒక బౌండరీలో ఉన్నటువంటి వ్యాపారం అంతయు కూడా రాత్రి పడుకున్నప్పుడు ఆ అవ్యక్తమైన చైతన్య తత్వంలో విలీనం అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్లీ అవే పొద్దున్న మళ్ళీ వస్తాయి. ర్యాండమ్ గా రావుగా. నిన్న లేనిది మన జీవితంలో సడన్ గా వచ్చేసేది. ఈ రోజు నిన్న ఉన్నదే వస్తుంది. లేనిది ఎక్కడ ర్యాండమ్ గా రాదు. ర్యాండమ్ గా వచ్చిందని అనిపిస్తుంది అంతే. మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే ర్యాండమ్ గా ఏమి రావు. ఎక్కడో మనకి దానికి కనెక్షన్ కనిపించదంతే. ఈ జన్మలో ఎక్కడో పూర్వజన్మ సంస్కారం యొక్క దాన్ని ఏమంటారు, అది ఇప్పుడు వ్యక్తం అవుతున్నది మన జీవితంలో. ఎక్కడి నుంచో వచ్చిన సంస్కారముల యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మనకి వ్యక్తం అవుతున్నది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వ్యక్త చైతన్యము నుండే వస్తోంది. నేను లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు అందులోనే విలీనం అయిపోతుంది. అది ఎగ్జాక్ట్లీ సృష్టి కూడా అంతే. ఆ పరబ్రహ్మ యొక్క ఆ విరాట్ స్వరూపమైన బ్రహ్మ యొక్క పగటి యందు ఈ సృష్టి అంతయు కూడా అవ్యక్తం నుండి వ్యక్తం అవుతున్నది. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి. అహహ ఆగమే పొద్దున్నొచ్చింది. రాత్రి ఆగమే తత్రేవ అవ్యక్త సంజ్ఞకే, అదే అవ్యక్తములో ప్రళీయతే విలీనము అగుచున్నవి. ఇది ఆ పరబ్రహ్మ యొక్క యుగములో జరిగే ఆ పగటి రోజునందు, బ్రహ్మ యొక్క పగటి రోజులోను బ్రహ్మ యొక్క రాత్రి సమయమునందు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇది అని చెప్తున్నారు. అని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఇది ఎందుకు ఇలా జరుగుతుందో దీనికి కూడా టెక్నికల్ ఆన్సర్ నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది. సరే, రేపు మనం గురువారం నాడు కంటిన్యూ చేసినప్పుడు దీని భాష్యం చదివి
తర్వాత చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.